ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ కాళేశ్వరం సాయి మనస్విని. ఈ వారానికి సంబంధించిన ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో మీ కష్టానికి అదృష్టం తోడవుతుంది. జూదము మరియు వ్యసనాల జోలికి పోకూడదు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. స్కిన్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. జ్యువెలరీ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. విద్యార్థులు భవిష్యత్తు కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. రాజకీయ నాయకులకు వాక్చాతుర్యంతో సభను ఆకట్టుకుంటారు. ఆచారాలను పాటించడం వలన అందరి మెప్పులు పొందగలుగుతారు. దైవానుగ్రహము ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కల్మషం లేకుండా శత్రువులను కూడా చేరదీస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారంలో ఎక్కువ శ్రమ చేయకుండా ధనాన్ని సంపాదించాలని అనుకుంటారు. ప్రతి విషయంలోనూ ఓర్పు వహించండి. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా గమ్యాన్ని చేరుకోగలుగుతారు. నిలకడైన ఆలోచన విధానం లేకపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్య తరపు తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. ఉద్యోగస్తులకు అభివృద్ధి కోసం శ్రమ చేయవలసిన సమయం. మీ జీవిత భాగస్వామితో కలహం అంత మంచిది కాదు. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తండ్రితో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశము కలదు. శుభకార్యాలు నిర్వహించే అవకాశము కలదు. ఈ వార చివరలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో ధర్మగుణంతో ఇతరులకు సహాయం చేస్తారు. విద్యార్థులు విదేశీయ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. తండ్రి అనారోగ్య విషయంలో ఆందోళనకు గురవుతారు. రైల్వే ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. జ్యోతిష్య మరియు సినీ రంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. లిక్కర్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఒంటరిగా ఉండాలనే ఒక ఆలోచన విధానము ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. మంచి నిద్ర లేకపోవడం వలన ఇబ్బంది పడతారు. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితము లభిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు చికాకులు ఉండును. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. పిల్లల విషయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు సలహాలు ఇవ్వడం వలన ఇబ్బంది పడే అవకాశాలు కలవు. దాంపత్యపరమైన సమస్యలు ఉండును. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. ప్రతి పనిని క్రమశిక్షణ పద్ధతిలో చేయడం ద్వారా అందరి మెప్పులను పొందగలుగుతారు. వడ్డీ వ్యాపారస్తులు చేసేవారికి కొంత ఇబ్బందులు ఉండును. స్త్రీలు అందం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. దైవభక్తితో గృహమునందు పూజా పునస్కారాలు నిర్వహించే అవకాశము కలదు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో కుటుంబ బాధ్యతను స్వీకరించవలసి వస్తుంది. జూదము మరియు చెడు వ్యసనాల జోలికి పోకూడదు. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయము. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. శరీరంలో వేడి పెరగడం వలన ఇబ్బంది పడతారు. ఇతరులను విమర్శించడం అంత మంచిది కాదు. పూజా స్టోర్ నడిపే వారికి సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మీ ఆందోళనకు కారణమవుతాయి. అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి
చూపకూడదు. వేళ తప్పిన భోజనము మరియు నిద్ర ఉండును. శ్రీ లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో విదేశీ ప్రయత్నాలు సానుకూలము. విద్యార్థులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి తగిన శ్రమ చేయవలసిన సమయము. మీ జీవిత భాగస్వామితో కలహం కలిగే అవకాశాలు కలవు కాబట్టి కొంత సమన్వయంతో ఉండండి. లోవర్ అబ్డామిన్కి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ప్రతి విషయం నందు మొండితనం అంతా మంచిది కాదు. మీ స్నేహితులతో మనస్పర్ధలు ఉండును. తినుబండారాలకి సంబంధించిన వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఎక్కువ శ్రమ చేయకుండా ధనాన్ని సంపాదించాలనే ఒక ఆలోచన విధానము ఉంటుంది. మీ అభిప్రాయాలను తరచూ మార్చుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. సంతాన భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి. సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు చేజారిపోతాయి. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన విద్యను అభ్యసించడానికి అడుగులు వేస్తారు. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కొంత అప్పుని కూడా మీరు తీర్చగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి యోగ కాలము. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో రెవెన్యూ డివిజన్ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండును. కోర్టు కేసుకి సంబంధించిన తగాదాలు వాయిదా పడతాయి. నూతన విద్యను అభ్యసించే వారికి కొంత ఇబ్బందులు ఉండును. కుడి కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. వాహనాలు నడిపేటప్పుడు శరీరానికి గాయాలయ్యే అవకాశాలు కలవు. మీరు తెలివితేటలతో వ్యాపారంలో అధిక లాభాలను పొందగలుగుతారు. సంగీతము మరియు సాహిత్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. మిత్రులను కలుసుకొని సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి వ్యూహాలు ఫలిస్తాయి. తొందరగా అలసిపోతారు. సంతాన అభివృద్ధి కోసం పాటుపడతారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారంలో సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. విద్యార్థులకు యోగ కాలము. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. రాజకీయ రంగంలో ఉన్నవారికి శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అధికమైన జనాకర్షణ ఉంటుంది. ప్రభుత్వ పనులు ఆలస్యమవుతాయి. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. యోగా మరియు వ్యాయామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. సరైన ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బందులు పడతారు. పాత బాకీలు వసూలవుతాయి. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ నాయకత్వ లక్షణాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. మధ్యవర్తిత్వాల వల్ల లాభము చేకూరుతుంది. మెడికల్ షాప్ నడిపే వారికి అధికమైన లాభాలు ఉండును. మీ జీవిత భాగస్వామితో ఓర్పుగా వ్యవహరించాలి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు అందం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వరారాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి కుంభరాశి.
కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు కొంతమేరకు తీరుతాయి. మానసికపరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కలవు. సోమరితనంతో పనులు వాయిదా వేయకూడదు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. దూర ప్రాంత ప్రయాణంలో వాయిదా వేసుకోవడం చెప్పదైన సూచన. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. దైవారాధన కోసం ఎక్కువ సమయాన్ని గడుపుతారు. సిద్ధ గణపతి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. సంతృప్తికరమైన ఆదాయము ఉండును. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. అనవసరమైన విషయాల కోసం అధిక ధన వ్యయము చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. చలి జ్వరంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. వడ్డీ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయము ఉంటుంది. కుల వృత్తిలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడం వలన ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. మంచి నిద్ర లేకపోవడం వలన ఇబ్బంది పడతారు. మంచి మనసుతో శత్రువులను కూడా క్షమిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన. సర్వే జన సుఖినో భవంతు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.